సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నాని గారికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పబోతున్నాను అన్నమాట. నాని గారు ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్స్ లో చాలా బాగా నటిస్తారు. అలాగే చాలా స్పీడ్ గా నటిస్తారు. ఎక్కువగా సినిమాలు చేసి అటు ఇండస్ట్రీకి కూడా బాగా ఉపయోగపడతా ఉన్నారు అన్నమాట. అలాగే బాగా నటించాలన్న ఆయన కోరికను కూడా తీర్చుకుంటా ఉన్నారు. చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఒకవైపు క్లాస్, ఇంకోవైపు మాస్, ఒకవైపు చాలా టెక్నికల్ మూవీస్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది నాని గారు ఇప్పుడు చిరంజీవి గారిది అలాగే శ్రీకాంత్ ఓదెల గారిది సినిమా ఓకే అయింది కదా, దాంట్లో ఒక క్యారెక్టర్ ని చేయబోతున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. నిజంగా నాని గారు గనక ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తానంటే దాంట్లో ఎంతో డెప్త్ ఉంటే ఆయన ఒప్పుకోరు. పైగా అందులో చిరంజీవి గారి హీరో కాబట్టి ఆ పాత్ర చాలా బాగుంటదని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. అసలు నాని గారి కథ ఓకే చేయడం అంటేనే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఆయన చాలా విషయాలు గమనించి గానీ ఒక కథ ఓకే చేయరు. అలాంటిది ఆయనే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారంటే మాత్రం చాలా బాగుంటదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల గారు ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో ఆయనతో నాని గారు ఇంతకు ముందు దసరా అనే సినిమా చేశారన్నమాట. ఆ పరిచయంతోనే ఇప్పుడు ఆయన ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తారని తెలుస్తా ఉంది. అలాగే చిరంజీవి గారు హీరో అవడం కూడా నాని గారు ఒప్పుకోవడానికి ఒక రీజన్ చెప్పుకోవచ్చు. చిరంజీవి గారితో నాని గారికి డైరెక్ట్ గా సీన్స్ ఉన్నాయంట. ఆ సీన్స్ లో వాళ్ళు ఎలా నటిస్తారనేది మనం తెర మీద చూడాలి. నాని గారు ఇలాంటి కొత్త క్యారెక్టర్స్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అనమాట.